భారత్ ఉక్రెయిన్ మధ్య 4 ఒప్పందాలు కుదిరాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య సంబంధాలపై చర్చించినట్లు తెలిపారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలైలో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా జరిగిన సంభాషణపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని జైశంకర్ తెలిపారు. They've also had 7 tele-conversations. In the discussion, obviously, a significant part of it was devoted to our bilateral relations. There was a discussion about trade, economic issues, defense, pharmaceuticals, agriculture, education. There were a whole lot of issues. You will see much of that reflected in the joint statement. The leaders also, I must share with you, tasked the Intergovernmental Commission, of which Minister Kuleba and I are the co-chairs, to specifically focus on rebuilding our trade and economic relations, which had gone down in recent times. We certainly look forward to having early meeting of that body. అంతకుముందు ఉక్రెయిన్లో అడుగుపెట్టగానే ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఘన స్వాగతం పలికారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారకాన్ని చేరుకోగానే ప్రధానిని జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాల ప్రదర్శనను ఇరు నేతలు వీక్షించారు. అంతకుముందు మోదీ కీవ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమని తెలిపిన ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళి మహాత్ముడు చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.